ప్రజల కొరకు మోషే దేవుని ప్రార్థించాడు. దేవుడు మార్గం తెరిచాడు వాళ్ళ కోసం. సముద్రంలో మార్గం వేశాడు దేవుడు. యెహోషాపాతు ఈరోజు ముగ్గురు రాజులు కలిసి ఒక్కడి మీదికి యుద్ధానికి వస్తున్నారు. ఏం చేయాలా ఒకటే ఆలోచన చేస్తున్నాడు ఆయన. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. చూడండి, భయం అనేది మంచిదే. ఏమంట? భయము మంచిదే, ఉండాలి. భయము లేకపోతే దేవుణ్ణి తెలుసుకోవడం కష్టం. భయము లేకపోతే దేవుణ్ణి ప్రార్థించరు. భయము లేకపోతే దేవుని ఆశ్రయించరు. కాబట్టి భయము అనేది ఉండాలి. ఆ భయమే ఇప్పుడు యెహోషాపాతుకు వచ్చింది. భయపడి యెహోవా యొద్ద ఏం చేశాడంట? విచారించుటకు మనస్సు నిలుపుకొని. యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా ఏం చేశాడు? యూదా అంతటా ఉపవాసము దినమును చాటించాడు ఆయన. ఉపవాసం ఉండాలి, ప్రార్థించాలి అని. చూడండి, యేసుక్రీస్తుకే ఒక సమయం వచ్చింది. ఆయనకి తెలుసు రేపు పొద్దున ఏం జరగబోతుందో తెలుసు. ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ 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 ఆయన అలసిపోయి బయటికి వచ్చి శిష్యులకు చెప్పాడు. ఆ ముగ్గురు శిష్యులకు చెప్పాడు ఏమని? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయనకు అవసరమైంది ప్రార్థన. ప్రార్థన కావాలి. ప్రజలను ప్రార్థించుమని చాటింపు వేశారు. ప్రార్థన కావాలి, మనకు శక్తి కావాలి. దేవునికి మొర పెట్టండి. ఆయన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, విజయమునిచ్చే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. మనకి వేరే మార్గము లేదు. ఒకటే ఉపవాసము చాటించండి. ఉపవాసం ఉండి దేవుణ్ణి వేరే పనులు పెట్టుకోవద్దు. వేరే పనులు పెట్టకూడదు. వంట చేయడానికి లేదు. ఉపవాసం ఉండి అన్ని పని చేయండి. కొట్లన్నీ మోయండి. ఏం చేయాలా? ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చాడు. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో భయముతో మీరు వణికిపోతున్నారు? అప్పుల్లో ఒక కుటుంబం హైదరాబాద్లోనే ఒక ఫ్యామిలీ మొత్తము కూడా సూసైడ్ చేసుకొని చనిపోవాల్సి, చిన్న పిల్లలతో సహా అందరూ. ఎందుకు? ఏం జరిగింది? తట్టుకోలేని ఒత్తిడి, సమస్యలు, ఇబ్బందులు తట్టుకోలేకపోయారు. భయపడిపోయాడు. మార్గం లేదు. ఓ క్రైస్తవుడా, నీకు మార్గం ఉంది. సమస్యలను చిక్కుకుంటే ప్రార్థించమని దేవుని గ్రంథం మనకు చెప్తా ఉంది. కానీ ఈరోజు నువ్వు సమస్యలో చిక్కుకుంటే వాళ్లకు వీళ్లకు ఫోన్లు చేసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పి నువ్వు ఎక్కడున్నావు? నీకు నచ్చిన చోట నువ్వు నచ్చిన పనులు చేసుకుంటూ, నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. నువ్వు ప్రార్థన చేయకు. మార్గం ఉంది. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడు, మార్గం తెరుస్తాడు. ఇదిగో యెహోషాపాతు చేసింది ఏంటంటే, ఆయనకు తెలుసు దేవుడు మార్గం తెరుస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. మనుషుల వైపు చూడొద్దు, మనుషులను నమ్మొద్దు. ఆ సమయంలో దేవుడిని నమ్మాలా. చాలా మంది ఏం చేస్తారంటే, సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాంలే, సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉందాంలే అని చాలా మట్టుకు సమయాన్ని వారు వేస్ట్ చేస్తూ ఉంటారు, పాటు చేసుకుంటారు. కానీ ఈరోజు చెప్తున్నాను నేను, ఏ నరుడైతే సమస్యల్లో దేవునికి మొరపెడతాడో, భయములో ఉన్నప్పుడు, శత్రు భయములో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, లేమిలో, దరిద్రములో, శాపములో చిక్కుకున్నప్పుడు, ఏ మార్గము లేనప్పుడు ఏం చేయాలంట? ఎవరో తిరగాలంట? హల్లెలూయా, దేవుని వైపు తిరగాలంట.
ఎందుకు తిరగాల? ఎందుకంటే ఆయనే నీకు సహాయము చేయగలడు. మనుష్యులను నువ్వు నమ్ముకొని నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. ప్రార్థన జీవితం లేదంటే చాలా మటుకు భయంకరమైన వ్యసనాల్లో మనం పడిపోయినాం, శోధనలో పడిపోతున్నాం, పాపంలో చిక్కుకుంటున్నాం. నిన్ను బంధిస్తున్నాడు సాతానుడు అంతే. వన్స్ నువ్వు ఆ ట్రాప్లో నువ్వు పడ్డావా, అయిపోయింది ఇంకా నీ పని. ఈ జీవితం అంతే. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇంకొక జన్మ అనేది మనకు ఉండదు. ఉన్నది ఒకటే జీవితం. కొంతమంది చెప్తారు ఉన్నది ఒకటే జీవితం కదా, ఎంజాయ్, తాగు, తిను, నచ్చినట్టు బ్రతుకు, నచ్చినట్టు జీవించు చెప్తారు కొంతమంది. వాళ్ళకేముంది, వాళ్ళదేం పోయేది, వాళ్ళు చెప్తారు అంతే. ఒకవేళ మనం అట్లా జీవించినాం అనుకో, నీ పిల్లల జీవితానికి నువ్వే జవాబు చెప్పాలి. తర్వాత వాళ్ళ మీదకి వచ్చే ఉగ్రతను గురించి నువ్వే చెప్పాలి రేపు జవాబు. నువ్వు చేస్తావు తప్పులు, పాపాలు అన్నీ. రేపు అవి నీ బిడ్డలను పట్టి పీడిస్తూ ఉంటే నువ్వు చూస్తూ బాధపడతావు, చూస్తూ ఏడుస్తావు. అంతకుమించి చేసేది ఏమి లేదు. ఇంకా నువ్వు చేసావు కాబట్టి అనుభవించాలి. హల్లెలూయా. కానీ ఎవరైతే పశ్చాత్తాపముతోటి దేవుని సన్నిధిలో దేవునికి మొర పెడతారో వారికి దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా.